హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మా దగ్గర బోనాలు చేసినాము. అయితే పిల్లలకి హెల్త్ బాగాలేదని అమ్మ మొక్కిందంట. అందుకోసమని పిల్లలకు అమ్మవారు పోసిండే, అందుకోసమని ఈరోజు బోనాలు చేసినాము. అదొక మెమరబుల్ డే ఈరోజు. ఎందుకో ఈరోజు బాగా అప్సెట్గా ఉన్నా. అయితే మా చెల్లెలు వచ్చి ఎన్నిసార్లు దా అన్నా కూడా వెళ్ళాలనిపించలేదు. ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకున్నా కదా, మళ్ళీ పోయి జాయిన్ అయ్యి సెలబ్రేషన్ చేద్దామంటే మనసు ఒప్పుకోలేదు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఏమున్నా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా కాబట్టి కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అట్లా. అయితే ఈరోజు సెలబ్రేషన్ అయితే అట్లా జరిగిపోయింది. యాక్టివ్గా అట్లా హుషారుగా అయితే ఏం లేదు. డల్గా చేస్తున్నా అంటే చేస్తున్నా, ఇక ఏదో అట్లా గడిచిపోయింది ఈరోజు. అంత హ్యాపీ అయితే ఏం లేదు ఈరోజు. ఇక అందుట్లో మా బాబు పర్లేదు, అమ్మవారి దయ వల్ల మంచిగా అయిండు. ఈరోజు అయితే బాగానే ఉన్నాడు. చాలా భక్తి వాడికి. ఈరోజు బోనాలు చేసినాం, తాడు నైవేద్యం మోస్తూ అట్లా మొక్కుమంటే ఎంతసేపు మొక్కుతుండో. చాలా భక్తి వాడికి. ఒక్కొక్కసారి దేవుని పట్ల భక్తి ఉండడం కూడా కొంచెం మంచిదే కదా. కానీ మనుషులను నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారేమో, కానీ దేవుని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు. కాబట్టి మనుషులను నమ్మడం కంటే దేవుని నమ్మడమే బెస్ట్ అని నా అభిప్రాయము. అట్లానే ఇక కొంచెం బెస్టే లే, మనుషులను నమ్మడం కంటే దేవుని నమ్మడం అయితే 100% బెస్ట్. పాప అయితే చాలా సెన్సిటివ్. ఎవరికి అంత తొందరగా మాట్లాడడం కానీ అట్లాంటిది ఏది జరగదు. ఇక ఆమె అంతే, మొక్కు పెట్ట అన్నా కూడా పోయి దేవునికి దండం పెట్టుకొని ఆడ చూస్తూ ఉన్నది గుళ్ళ. అంతే, ఏమైందంటే ఏమన్నది ఇక అట్లా. ఇక కొంచెం అప్సెట్గా ఉన్నా కాబట్టి వీడియోస్ కూడా ఏమంతగా ఇంట్రెస్ట్గా తీయాలని అనిపించలేదు. ఇంకా అందుట్లో బోనం నేనే ఎత్తుకున్నా. నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేయాలని కోరికలు ఏమి ఉండవు కదా. అట్లానే ఇక అట్లా గడిచిపోయింది ఈరోజు. పొద్దున్న నుంచి తొందరగానే పని చేసుకొని రెడీ అయినాం. ఇక చేస్తున్నాందా అని కూడా అమ్మకు మాట కూడా అనలేదు. అందుకే నాకే ఎందుకో అనిపించి కొంచెం మనసు బాధ అనిపించింది. వద్దులే, మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా మనం దగ్గర అయినా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు మనల్ని ఒక మాట అన్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. అందుకని అట్లాంటప్పుడు పోయి ఒక మాట అనిపించుకోవడం ఎందుకు, అదేదో ఫస్టే దూరంగా ఉంటే అయిపోతుంది రా నాయన, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనిపిస్తుంది నాకు. అందుకనే ఇక తొందరగా పోలేను. వాళ్ళు అప్పటికి బోనం రెడీ చేసి పెట్టిండ్రు. పోయినా కొద్దిసేపు కూర్చున్నా, ఇంత పసుపు రాసుకున్న కాళ్ళకి జస్ట్ ఒక 5 minutes కూర్చున్నా. వచ్చి ఇక ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి పోయేసి ఇంత నైవేద్యం పెట్టి మొక్కినాము. అక్కడ కొద్దిసేపు కోడిని కోసుకొని కొంచెం సేపు అమ్మవారి దగ్గర టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసినాము. ఇంట్లోనే కూర్చొని వాళ్ళు స్ప్రైట్ తీసుకొని వస్తే కొంచెం తాగినాము. ఉండాలనిపించలేదు, ఇక వచ్చేసినాము. నాకెందుకో హార్ట్ఫుల్గా హ్యాపీనెస్ లేదు కాబట్టి ఎవరికి ఏం అనలేక వచ్చేసిన. ఉండాలనిపించలేదు, నాకు బాధ అనిపిస్తుంది చాలా.